వాళ్ళ బారిన పడి వాళ్ళ లైఫ్ అంతా కూడా స్పాయిల్ చేసుకుంటూ ఉన్నారు. సో కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి శ్రీ యనమల రేవంత్ రెడ్డి గారు నూతన నిశ్చయంతో చాలా కఠినంగా వ్యవహరిస్తూ ఈ డ్రగ్స్ ఎట్టి పరిస్థితుల నిర్మూలన చేయాలి, ఎట్టి పరిస్థితుల దీన్ని ఒక సపరేట్ టీం ఉండాలని చెప్పేసి ఇంతకుముందు ఏదైతే టీనాప్ ఉందో దానికి ఇప్పుడు ప్రజెంట్గా ఈగిల్ ఫోర్స్ అని చెప్పేసి ఒక సపరేట్ టీం అరేంజ్ చేసేసి దానికి ఒక డిపార్ట్మెంట్లో ఉన్న పోలీస్ డిపార్ట్మెంట్ని ఒక వింగ్గా కేటాయించి ఈ డ్రగ్స్ అన్ని ఎక్కడికక్కడ ఈ డ్రగ్స్ బారిన పడుతున్న వాళ్ళను అదేవిధంగా ఈ డ్రగ్ పెడ్లర్స్ని కూడా కట్టడి చేయాలనే ఆలోచనతో గౌరవ ముఖ్యమంత్రి శ్రీ యనమల రేవంత్ రెడ్డి గారు అనునిత్యం కృషి చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా ముఖ్యమంత్రి గారు మాకు డిపార్ట్మెంట్ వాళ్ళకి చాలా సీరియస్గా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఎట్టి పరిస్థితుల్లో ఈ డ్రగ్స్ కంట్రోల్ చేయాలని చెప్పడం జరిగింది. ఈరోజు జిల్లా ఎస్పీ గారి ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో జిల్లా ఎస్పీ గారు కానీ నేను కానీ కలెక్టర్ గారు కూడా చాలామందిని అప్పీల్ చేయడం జరిగింది. సో మీరందరూ కూడా ఈ డ్రగ్స్ నిర్మూలనలో భాగస్వాములు కావాలి. మీకు ఎక్కడ ఎలాంటి సమాచారం ఈ డ్రగ్స్ బారిన పడుతున్న వాళ్ళ పట్ల సమాచారం ఉన్నా తక్షణమే డిపార్ట్మెంట్కి అందజేయాలని చెప్పేసి కూడా మేము ప్రజల్ని కూడా కోరడం జరిగింది. ముఖ్యంగా తల్లిదండ్రులను కూడా ఒకటి రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఎస్పెషల్లీ స్టూడెంట్స్ను ఈ సందర్భంగా మీడియా మిత్రుల ద్వారా నేను అప్పీల్ చేస్తూ ఉన్నా, దయచేసి ఈ డ్రగ్స్ బారిన పడి మీరు మీ లైఫ్ స్పాయిల్ చేసుకోకండి. ఎందుకంటే మీ మీద ఎన్నో ఆశలు పెట్టుకున్న మీ తల్లిదండ్రులు ఎంతో కష్టపడి మిమ్మల్ని చదివించి మీరు భవిష్యత్తులో వాళ్ళకి మీ కుటుంబాన్ని తర్వాత ఈ సమాజానికి ఉపయోగపడంగా ఉండాలని చెప్పేసి మీ తల్లిదండ్రులు మీ మీద ఎన్నో ఆశలు పెట్టుకొని ఈరోజు కష్టపడి చదివిస్తూ ఉన్నారు. కాబట్టి కొందరు స్టూడెంట్స్ ఈ డ్రగ్స్ బారిన పడి ఫ్రెండ్షిప్లో పోయి ఈ కార్యక్రమానికి విచ్చేసిన చిన్నారులు, ఈ కొత్తకోట మండల వాస్తవ్యులు, మీడియా మిత్రులు అందరికీ డ్రగ్స్ అనేది కేవలం ఒక నేరము లేకపోతే ఇది ఒక చట్టపరమైన సమస్య అనే విషయాన్ని కాసేపు పక్కన పెట్టి మాట్లాడితే, ఎప్పుడైతే ఈ డ్రగ్స్ అనేది ఒక వ్యక్తి జీవితంలోకి ప్రవేశిస్తుందో సో అది కేవలం అతని సమస్య మాత్రమే కాదు, అతని జీవితాన్ని నాశనం చేయడమే కాకుండా అతని కుటుంబాన్ని కూడా మొత్తం కృంగతీస్తుంది. దీని యొక్క ప్రభావం అనేది సమాజం మీద ఏర్పడుతుంది. చివరికి దేశ భవిష్యత్తును కూడా అంధకారంలోకి నెట్టేస్తుంది. ఎందుకంటే ఈ డ్రగ్స్కి బౌండరీస్ అనేవి ఉండవు, సరిహద్దులు ఉండవు, దేశాలు దాటి వ్యాపిస్తుంది. అభివృద్ధి చెందిన దేశాల నుంచి అభివృద్ధి చెందుతున్నటువంటి దేశాల వరకు కూడా ఈ డ్రగ్స్ విషయంలో బాధితులుగానే ఉన్నారు. ఈరోజు ఎన్నో దేశాలు కూడా యుద్ధాల కంటే ఎక్కువగా భయపడేది ఈ డ్రగ్స్ని అరికట్టడం అనే విషయంలో. ఎందుకంటే యుద్ధం అనేది ఒకరోజు మొదలైనా కొన్ని నెలలైన తర్వాతనైనా ఆగిపోతుంది, కానీ మాదక ద్రవ్యాల మీద నిరంతరం మనం యుద్ధం సాగించాల్సిందే.